బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో గుర్రం అద్భుతమైనటువంటి అల్లా సృష్టి అని తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకునే ముందుగా మనందరికీ సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ముఖ్యంగా సృష్టికర్త అనే దేవుడు అనబడే ఈ యొక్క పదాన్ని అరబ్బీలో అల్లా అనే పదంతో పిలుస్తూ ఉంటాం. నిజంగా గుర్రం అల్లా యొక్క అత్యంత అద్భుతమైన మరియు అందమైన సృష్టిలో ఒకటి. దాని యొక్క వేగం, బలం మరియు విశ్వసనీయత మానవ చరిత్రలో ఎంతో కీలక పాత్ర పోషించాయి. గుర్రం నిలబడి నిద్రించడం గురించి. గుర్రాలు నిలబడి కూడా నిద్రపోగలవు. వాటి కాళ్ళలోని ప్రత్యేకమైన కండరాలు అమరిక వల్ల అవి పడిపోకుండా నిలబడగలుగుతాయి. జ్ఞాపక శక్తి. గుర్రాలకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అవి వ్యక్తులను, ప్రదేశాలను మరియు నేర్చుకున్న విషయాలను చాలా కాలం వరకు గుర్తుంచుకోగలుగుతాయి. గుర్రాల కళ్ళు తలకి ఇరువైపులా ఉండటం వల్ల అవి దాదాపు 360 డిగ్రీల వరకు చూడగలవు. అయితే నేరుగా ముక్కు ముందు మరియు వెనుక భాగంలో చిన్న బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఇవి మనుషుల ముఖ కవళికలను గుర్తించగలవు మరియు వారి భావాలను అర్థం చేసుకోగలుగుతాయి. అందుకే ఖురాన్లో కూడా అల్లా అల్ ఆదియాత్ పరిగెత్తే గుర్రాలు పేరుతో ఒక సూరాను ప్రసాదించారు. ఖురాన్లో ప్రత్యేకంగా గుర్రాల పేరు మీద ఒక సూరా అనేది ఉంది. అందులో యుద్ధంలో వేగంగా పరిగెత్తే గుర్రాల గొప్పతనాన్ని వర్ణించారు. ముఖ్యంగా ఖురాన్లో 100వ సూరా పేరు అల్ ఆదియాత్, సూరతుల్ ఆదియాత్. దీంట్లో 11 వాక్యాలు ఉన్నాయి. అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. రొప్పుతూ రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా, మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేటి సాక్షిగా, మరి ప్రభాత సమయాన ప్రత్యర్థులపై మెరుపుదాడి చేసే వాటి సాక్షిగా, మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి, మరి దాంతోపాటు శత్రు సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకుపోతాయి. అసలు విషయం ఏమిటి అంటే మానవుడు తన ప్రభువు విషయంలో చేసిన మేలును మరిచిన వాడుగా తయారయ్యాడు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేవాడుగా తయారయ్యాడు. నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి. యథార్థానికి అతను తన యొక్క ధన ప్రేమలో మహాఘటికుడు. ఏమిటి? సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా? ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే గురించి. గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి అతనికి తెలియదా? మన కర్మల గురించి. నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది. ప్రళయ దినం గురించి, మాలిక్ యౌమిద్దీన్. ఇది అరబ్బీలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వల్ ఆదియాతి ద్వబ్హా ఫల్ మూరియాతి కదహా ఫల్ ముగీరాతి స్వబ్హా ఫఅత్సర్న బిహి నఖా ఫవసత్వన బిహి జమా ఇన్నల్ ఇన్సాన రబ్బిహి లా కనూద్ వఇన్నహు అలా జాలిక లా షహీద్ వఇన్నహు లి హుబ్బిల్ ఖైరి లా షదీద్ అఫలా యర్రలము ఇజా బుర్సిరా మా ఫిల్ కుబూర్ వహుస్విలా మా ఫి సుదూర్ ఇన్నా రబ్బహుం బిహిం యౌమ ఇజిల్ల కబీర్. ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి.
ఈ 114 సూరాల్లో 100వ సూరా పేరు అల్ ఆదియాత్. ఇది గుర్రాల పేరుతో ప్రారంభిస్తూ మనుషులు బ్రతికి ఉండంగా చేసిన మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి ఒకానొక రోజు దేవుడు మరణించిన మానవులందరినీ, మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి దాకా అందరినీ తిరిగి లేపి వారు బ్రతికి ఉండంగా చేసిన కర్మలను బట్టి చివరిగా ఇక స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు ఆ యొక్క దినాన ప్రసాదిస్తాడు అని, ఆనాడు అందరూ తిరిగి లేపబడతారు అని చెప్పడం జరుగుతూ ఉంది. గుర్రాల గురించి ఇంకా అనేక విషయాలు ఖురాన్లో, హదీసుల్లో శాస్త్రీయ పరంగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. వాటి యొక్క శారీరక నిర్మాణం, ప్రత్యేకతలు చూసినట్లయితే వేగంగా పరిగెత్తడం. గుర్రాలు గంటకు సుమారు 44 నుంచి 48 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అత్యంత వేగవంతమైన క్వార్టర్ హార్స్ వంటి జాతులు దాదాపు 88 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోగలవు. మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటే గుర్రాల్లో 205 ఎముకలు ఉంటాయి. ఒక సాధారణ గుర్రం రోజుకి దాదాపు 38 నుంచి 45 లీటర్ల నీరు తాగుతుంది. గుర్రాల యొక్క చెవుల గురించి చూసినట్లయితే గుర్రాలు తమ చెవులను 180 డిగ్రీల వరకు తిప్పగలవు. దీనివల్ల అవి ఏ దిశ నుంచి శబ్దం వస్తున్నా స్పష్టంగా వినగలుగుతాయి. అంతేకాకుండా వాటి చెవుల యొక్క దిశను బట్టి అవి ఎటు చూస్తున్నాయో మనం కనిపెట్టవచ్చు. గుర్రాల చర్మం చాలా సున్నితమైనది. ఒక చిన్న ఈగ దాని మీద వాలినా అవి వెంటనే గ్రహించి చర్మాన్ని కదిలించగలుగుతాయి. గుర్రాలు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు. అవి గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. ఒక గుర్రం నిద్రపోతూ ఉన్నప్పుడు మరొక గుర్రం కాపలాగా ఉండడం కోసం ప్రయత్నిస్తుంది. అవి రకరకాల శబ్దాలు, సకిలించడం, శ్వాస ద్వారా మరియు తమ శరీర కదలికల ద్వారా ఇతర గుర్రాలతో సంభాషిస్తూ ఉంటాయి. ఆయుర్దాయం మరియు రకాలు. సాధారణంగా గుర్రాలు 25 నుంచి 30 ఏళ్ల వరకు జీవిస్తాయి. అయితే ఓల్డ్ బిల్లీ అనే గుర్రం 62 ఏళ్ళు బతికి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 350కి పైగా గుర్రపు జాతులు ఉన్నాయి. వీటిలో అరేబియన్ గుర్రాలు వాటి అందం మరియు ఓర్పుకు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇస్లామిక్ దృక్పథంలో హదీసుల ప్రకారం గుర్రాల నుదుటిపై ఖయామత్ వరకు మేలు ఉంటుందని పేర్కొనడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుర్రపు స్వారీని నేర్చుకోవాలని ప్రోత్సహించేవారు. ఎందుకంటే అవి ధైర్యాన్ని మరియు చురుకుదనాన్ని పెంచుతుంది. ముక్కు ద్వారా మాత్రమే కాకుండా, అంటే అవి మనుషులు నోటితో కూడా శ్వాస తీసుకోగలరు, కానీ గుర్రాలు కేవలం ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోగలుగుతాయి. అవి వేగంగా పరిగెత్తేటప్పుడు ధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా సహాయపడుతుంది. ఒక సాధారణ గుర్రం గుండె బరువు సుమారు 4 నుండి 5 కిలోలు ఉంటుంది. ఇది పరిగెత్తేటప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని వేగంగా పంపిణీ చేస్తుంది. గుర్రాలు తలుపుల గొల్లాలను తీయడం, బకెట్ల మూతలను తెరవడం వంటి పనులను ఇతరులను చూసి నేర్చుకోగలుగుతాయి. వాటికి అద్భుతమైన తెలివితేటలు కూడా ఉంటాయి. వాటికి భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇవి మనుషుల యొక్క గొంతులోని స్వరాన్ని బట్టి వారు సంతోషంగా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా అని గ్రహించగలవు. మీరు ప్రశాంతంగా ఉంటే గుర్రం కూడా మీ దగ్గర ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆహారం మరియు జీర్ణక్రియ గురించి చూసినట్లయితే గుర్రాల జీర్ణ వ్యవస్థ ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఇవి మనుషులలాగా వాంతులు చేసుకోలేవు. అందుకే వాటికి ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటికి కోలిక్ అంటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. గుర్రాల పళ్ళు
వాటి జీవితకాలం పొడవునా పెరుగుతూనే ఉంటాయి. అవి గడ్డిని నమలడం వల్ల అరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వాటి పళ్ళను క్రమం తప్పకుండా పరీక్షించాల్సి ఉంటుంది. మనం చూసే చాలా తెల్లటి గుర్రాలు పుట్టినప్పుడు నలుపు లేదా బూడిద రంగులో ఉండి వయసు పెరిగే కొద్దీ తెల్లగా మారుతాయి. వీటిని గ్రే హార్స్ అంటారు. నిజమైన తెల్ల గుర్రాలు పుట్టినప్పటి నుండి తెల్లగా ఉండేవి చాలా తక్కువ. గుర్రపు డెక్కలు మన గోళ్ళలాగే కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవుతాయి. ఇవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అందుకే వాటికి నాలా హార్స్ షూస్ వేయడం వల్ల డెక్కలు అరిగిపోకుండా ఉంటాయి. ఇవి అరేబియన్ హార్స్ అనే గుర్రపు జాతులు. ఇవి ఎడారి వాతావరణాన్ని తట్టుకోగలవు మరియు చాలా తెలివైనవి. వీటి తల నిర్మాణం మిగిలిన వాటికంటే భిన్నంగా కొంచెం వంపు తిరిగి ఉంటుంది. అదేవిధంగా రాజస్థాన్లో కూడా కొన్ని రకాల గుర్రాలు ఉన్నాయి. అవి ఆ గుర్రాల చెవులు లోపలికి వంగి ఒకదానికొకటి తాకుతున్నట్లు ఉంటాయి. ఇవి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటాయి. ఖురాన్ హదీసులలో గుర్రాల గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉంది. అల్లా గుర్రాలను మనుషుల సౌకర్యం కోసం మరియు అలంకారం కోసం సృష్టించాడు అని ఖురాన్ చెప్తూ ఉంది. మేలి జాతి గుర్రాలు అనే పదం ఖురాన్లో అనేక చోట్ల వచ్చింది. సూరా అల్ ఆదియాత్లో కూడా మనం ఇప్పుడు చదువుకోవడం జరిగింది. ఈ సూరా పేరుకే పరిగెత్తే గుర్రాలు అనే అర్థం వచ్చే పేరు పెట్టడం జరిగింది. ఇందులో గుర్రాల వేగాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పడం గురించి జరిగింది. కిర్రుమంటూ శ్వాస వదులుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా, పరిగెత్తేటప్పుడు తమ డెక్కలతో నిప్పురవ్వలను చిమ్మే గుర్రాల సాక్షిగా, తెల్లవారుజామున శత్రువుపై దాడి చేసే గుర్రాల సాక్షిగా అంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 100వ సూరాలో మొదటి 3 వాక్యాల్లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఖురాన్లో సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయం 8వ వాక్యంలో, మరియు ఆయన గుర్రాలను కంచర గాడిదలను మీరు సవారీ చేయడం కోసం మరియు మీ యొక్క అలంకారం కోసం ఆ సృష్టికర్త అయిన దేవుడు మీకోసం వీటన్నిటినీ కూడా సృష్టించాడు అని ఖురాన్లో సూరా అన్-నహ్ల్లో 16వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్లో 3వ అధ్యాయం 14వ వాక్యం, ప్రజలకు వారి ఇష్టమైన వస్తువుల పట్ల మోహం కలిగించబడింది. అందులో మేలుజాతి గుర్రాలు, మార్క్డ్ హార్సెస్, పశువులు మరియు పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మానవులకు పరీక్షగా ఇవ్వబడ్డాయని కూడా చెప్పడం జరిగింది. ఇక హదీసులలో చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు గుర్రాలను అమితంగా ప్రేమించేవారు మరియు వాటిని పెంచడాన్ని కూడా ప్రోత్సహించారు. అదేవిధంగా రంజాన్కి సంబంధించిన హదీసు కూడా, గుర్రాలు మరియు ఒంటెలకు సంబంధించిన హదీసు కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఉంది. ఒక ప్రసిద్ధ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, ప్రళయ దినం ఖయామత్ వరకు గుర్రాల నుదుటిపై ఖైర్ అంటే శుభం మరియు పుణ్యం ఉంటుందని చెప్పినటువంటి విషయం సహీ బుఖారీ హదీసు గ్రంథంలో ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క అనుచరులకు గుర్రపు స్వారీ ఎక్కువగా నేర్చుకోమని చెప్తూ ఉండేవారు. మీ యొక్క పిల్లలకు ఈత కొట్టడం, విలువిద్య మరియు గుర్రపు స్వారీ ఇలాంటివి నేర్పించండి అని చెప్పడం జరిగింది. ఎవరైతే అల్లా మార్గంలో సేవ చేయడం కోసం ఒక గుర్రాన్ని పెంచుతారో ఆ గుర్రం తినే ఆహారం, తాగే నీరు మరియు అది వేసే వ్యర్థాలు కూడా ఆ వ్యక్తి యొక్క పుణ్యఫలాల ఖాతాలో మీజాన్లో బరువుగా ప్రళయ దినం రోజు మారుతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలిపారని ఒక హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక గుర్రం ముఖంపై దుమ్మును తన యొక్క స్వహస్తాలతో తుడుస్తూ గుర్రాల పట్ల దయగా ఉండాలని సహబాలకు బోధించారు. అంతేకాకుండా ఒక రంజాన్లో కొంతమంది సహబాలు ఉపవాసం ఉంటారు. ఒక ప్రయాణంలో కొంతమంది సహబాలు ఉపవాసం ఉన్నారు, కొంతమంది సహబాలు ఉపవాసం లేరు. ఉపవాసం లేనటువంటి సహబాలు వారు ఎవరైతే ఉపవాసం ఉన్నటువంటి సహబాల యొక్క
ఈ యొక్క ఒంటెలు గుర్రాలు ఉన్నాయో వాటికి గడ్డి పెట్టడం, ఆహారం పెట్టడం, నీళ్లు పెట్టడం, ఇలాంటి సేవలు చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఈరోజు ఈ ప్రయాణంలో ఎవరైతే ఉపవాసంలో లేరో ఆ సహాబాలు డబల్ పుణ్యాలు సంపాదించారని చెప్పడం జరిగింది. ఏంటిది అది? ఒకటి, ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైతే అల్లా ఇచ్చాడో ఆ యొక్క అవకాశం, ఉపవాసంలో ఉన్నటువంటి అవకాశం యొక్క నియమత ఏదైతే ఉందో దానిని ఒకటి పాటించారు, దానికి పుణ్యం. రెండవది, ఉపవాసంలో ఉన్నటువంటి సహాబాలకు, వారి యొక్క జంతువులకు వీరు సేవ చేశారు, అది రెండవది. మూడవది అంటే ఆ యొక్క సహాబాలకు సహాయపడినందుకు గాను పుణ్యం. మూడవది, ఈ యొక్క మూగజీవులకి ఆహారము మరియు నీళ్లు పెట్టినందుకు మరియు వాటిని చూసుకున్నందుకు ఇది కూడా సవాబ్ అన్నమాట. అల్హమ్దులిల్లా. ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఇస్లాంలో గుర్రం కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, అది గౌరవానికి, ధైర్యానికి మరియు అల్లా యొక్క శక్తికి చిహ్నం. యుద్ధరంగంలో విశ్వసనీయతకు మరియు ప్రయాణంలో వేగానికి గుర్రం సాటిలేనిది. ఇలా సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించినటువంటి ప్రతి ప్రాణిలో కూడా అనేక రకాల విషయాలు ఉన్నాయి, అనేక రకాల అద్భుతాలు ఉన్నాయి. వీటిని గుర్తించి, గ్రహించి, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలపాలి అని దేవుడు మానవుల కోసం ఇలా అనేక రకాల ప్రాణులను, జీవులను, అనేక రకాల వసతులను, అనేక రకాల ఖనిజ లవణాలను, రాత్రి, చీకటి, పగలు, వెలుతురు, నీరు, ఆహారము, పండ్లు, పొలాలు, ఇలా అనేక రకాల విషయాలు మానవుడికి అనేక రకాలుగా దేవుడు అనేక రూపాల్లో అనేక రకాల ప్రాణుల ద్వారా అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నాను అని చేసి పెట్టాను అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా మానవాళికి తెలియజేసి ఉన్నాడు. మరి ఇటువంటి గిఫ్ట్లు, ఇటువంటి నియమతులు, ఇటువంటి అదృష్టాలని, ఇటువంటి వింతలు, విశేషాలని, లేదా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అద్భుతాలని మనం చూసినప్పుడు, విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, వీటిని మనకి ఇచ్చినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడైతే 7వ ఆకాశం పైన అర్ష్ మీద ఉన్నాడో ఆ యొక్క దేవుడు, మరి ఆ యొక్క దేవుడిని అరబ్బీ భాషలో లేదా అరబ్బీ పదంలో అల్లా అని అంటాం. మరి ఆ యొక్క దేవుడి యొక్క ప్రత్యేకతలను, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను మనం గుర్తించినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని సుబ్హానల్లా అని, అల్హమ్దులిల్లా అని, అల్లాహు అక్బర్ అని, మాషా అల్లా అని ఇలా కృతజ్ఞత పదాలు మనం పలకటం చాలా మంచిది అని, ఈ యొక్క సృష్టిలో ఏదైనా వింత విశేషాలు తెలిసినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, మాషా అల్లా, అల్లాహు అక్బర్ ఇలాంటి పదాలు పలకటం దేవునికి కృతజ్ఞతలు తెలిపే పదాలుగా ఇస్లాం చెప్తూ ఉంది. ఏదేమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన విషయాలలో ఉన్నటువంటి వాటిల్లో ఉన్న శుభాలను మాకు ప్రసాదించండి, వాటిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల మీరు సృష్టించిన సృష్టిలోని అలా చెడుల నుంచి మమ్మల్ని రక్షించి మంచి వైపుకు మరియు మంచి విషయాలకే మాకు సహాయం చేయండి. వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, అంటు రోగాల నుంచి, ఆపదల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని మరియు మీ యొక్క దాసులందరినీ, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారికి అల్లా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల గతించిన, మరణించిన అనేక రకాల సమాజంలో ఉన్న మీ యొక్క దాసులందరిపైన, ఇప్పుడున్న వారిపైన, రాబోవు యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శుభాలను కురిపించండి. వల్ల ఆమీన్. అల్లా, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో చరిత్రలో ఉన్న మీ ప్రవక్తలందరిపైన, మీ యొక్క దూతలందరిపైన, నీ యొక్క దాసులందరిపైన శాంతి సుఖాలు కురిపించండి. వల్ల ఆమీన్. వారందరి యొక్క అన్ని రకాల ఆరాధనలను స్వీకరించండి. వల్ల ఎవరైతే బలంతో, సంపదతోటి, సంపాదనతోటి, జ్ఞానంతో, సమయంతో ఎవరెవరైతే నీ మార్గంలో ఏ విధంగా కుర్బానీలు చేశారో, ఆరాధనలు ఇచ్చారో, అలా ఏ విధంగా వారి యొక్క సాక్రిఫైస్ నీ యొక్క విషయంలో చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఇహపరలోకల్లో కూడా శుభాలను ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా,
మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అల్-సంగర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై శాంతి శివకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి శివకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత్ స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.